రీసెంట్‌గా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. అదేంటి అంటే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం టోకెన్‌లు జారీ చేసే సందర్భంలో పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం వల్ల పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఒక తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందినట్లు కూడా వార్తలైతే వస్తా ఉన్నాయి. ఒకసారి అయితే ఆ విజువల్స్ అయితే మీరైతే చూడండి. చూస్తారు కదా, తొక్కిసలాట జరిగింది. చాలా మంది పరిస్థితులు కూడా చాలా విషమంగా ఉందంటే ఒక మహిళ అయితే చనిపోయిందని చెప్పేసి వార్తలు తెలుస్తామండి. చూసారు కదా, ఇక్కడ ఏంటి అంటే భక్తుల్ని క్యూలో ఉంచకుండా ఒకేసారి వదలడం వల్ల ఈ స్థాయిలో ఘటన జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. చూసారు, చాలా మంది భక్తులు కూడా ఏడుస్తూ ఉన్నారు. చూసారు కదా, చాలా మంది పరిస్థితి అక్కడ విషమంగా ఉంది. చాలా మందిని కూడా అట్లా తీసుకొని వెళ్తున్నారు. చేతుల మీద పోలీసులు హాస్పిటల్కి దగ్గరలో ఉన్న రూయా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ చాలా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. దాదాపు ఒక 20 మంది వరకు కూడా గాయపడ్డారు. ఒక మహిళ తమిళనాడు జిల్లాకి చెందిన సేలం జిల్లాకి చెందిన ఒక మహిళ కూడా మృతి చెందింది. అయితే ఇక్కడ ప్రధానంగా వైఫల్యం ఏంటి అంటే క్యూ లైన్లలో పోలీసులు సరైన చర్యలు తీసుకుపోవడం వల్ల ఒకేసారి భక్తులు మొత్తాన్ని ఒకేసారి వదలటం వల్ల ఈ స్థాయిలో ఘటన జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఇక్కడ పోలీసులు సంజయ్ డేట్ ఇన్సిడెంట్ తర్వాత కానీ ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయని చెప్పేసి మినిమం ఐడియా ఉన్నప్పుడు మినిమం లాండ్ ఆర్డర్ కాపాడే ఆ జిల్లా ఎస్పీ అయినా ఆ స్థానికంగా డిఎస్పీ అయినా వీళ్ళన్నా మినిమం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఈ స్థాయి తొక్కిసలాట జరిగి ఒక మహిళ ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వ వైఫల్యమే. మరి ప్రభుత్వం ఎట్లా ఇచ్చుకుంటుందో ఎవరిని చూడాలి. ఏదేమైనా కానీ మినిమం ఉండాలి కదా. ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళకి మినిమం బాధ్యత లేకుండా ఉండకూడదు కదా. అంతమంది జనం వస్తుంది అనుకున్నప్పుడు మినిమం వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి కదా. ఎందుకంటే ఇది ఒక రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు. దీన్ని రేపు ఖచ్చితంగా రాజకీయం అయితే చేస్తూ ఉంటారు. ఏదేమైనా కానీ చాలా సాడ్ ఒక మహిళ చనిపోవడం అనేది, అది కూడా ఎంతో తిరుపతి దేవస్థానం కింద తిరుపతిలో చనిపోవడం అనేది చాలా సాడ్ విషయం. ఈ యొక్క విషయం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మినిట్.